అందరికీ నమస్కారం. అటు కోబను వలి, ఇటు మహమ్మద్ దీపక్. మహమ్మద్ దీపక్ ఇదేంటంటే కొత్తగా అంటారా? సింపుల్గా చెప్తానే. కోబను వలి విషయంలో మొదట నేను స్పందించిన విధానం, ఆ తర్వాత బయట కాంట్రవర్సీ అవుతున్నప్పుడు మరలా దాన్ని క్రాస్ చెక్ చేసి నేను ఇచ్చిన వీడియోలు మీరంతా గమనించే ఉంటారు. ఎస్పీ ఛానల్లోని వీడియోస్ కూడా చూడండి. నేను మరలా చెప్తున్నా, నేను టెర్రరిస్టుల విషయంలో కానీ సంఘ విద్రోహ శక్తుల విషయంలో కానీ ఏ రోజు వెనక తగ్గల ఉన్నది ఉన్నట్టుగానే ఇచ్చా. చాలాసార్లు చెప్పా, ఇక్కడ ఉగ్రవాదులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ముస్లింలే, కానీ ముస్లింలంతా ఉగ్రవాదులు కాదు, అది మైండ్లో పెట్టుకుని అని చెప్పాను. ఈరోజు ఒక అబ్దుల్ కలాం, ఒక విప్రో ప్రేమ్జీ ఇలా చెప్పుకుంటే పోతే చాలామంది మన దేశంలో గొప్పవారైనటువంటి మానవత్వంతో ఉన్నటువంటి ముస్లింలు ఉన్నారు. ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి ముస్లింలు కూడా అత్యధికులు ఒకప్పుడు హిందువులే, అంటే వాళ్ళ నరనరాన కూడా మన భారతీయతే ఉంది, ఇప్పటికీ ఎప్పటికీ ఉండిద్ది కూడా. అప్పుడు మనం ఏం చూడాలి? అవతల వాడు చేస్తున్న మంచా చెడ తప్ప ఒప్ప చూడాలి, అంతే తప్ప అతను ముస్లింరా, అతను ఏం చేసినా మనం తప్పుగానే చూడాలరా, అతను ముస్లింరా, అతని మీద ఎవరైనా బట్టి దాడి చేస్తే మనం సైలెంట్గా ఉండాలరా అనుకోవటం అది భారతీయత కాదు. అలా వలి విషయంలో నేను చేసింది ఏంటిది? అతను తప్పు చేశాడా ఒప్పు చేశాడా క్రాస్ చెక్ చేసుకొని వీడియోస్ ఇచ్చా. అయినా సరే కింద కొంతమంది గొర్ర కామెంట్ పెడతారు, ఇంకా వాళ్ళకు వదిలేస్తున్నాయి వాళ్ళు ఎంత ఫులిష్ ఉన్నారేంటని. ఇప్పుడు నేను చెప్పబోతుంది చూడండి. ఉత్తరాఖండ్లో కోట్వార్ అని చెప్పేసి ఒక ప్రాంతం, అది జనవరి 26 రిపబ్లిక్ డే. ఆ రోజు వకీల్ అహ్మద్ అని చెప్పేసి ఒక వృద్ధ వ్యాపారి ముస్లిం, బాబా స్కూల్ డ్రెస్ అని చెప్పేసి ఒక దుకాణం నడుపుతున్నాడు. అక్కడ కొంతమంది బజరంగ దళ వాళ్ళు వచ్చారు. వచ్చి నువ్వు ముస్లిం అయి ఉండి ఈ పేరు పెట్టి ఎలా అమ్ముతావు రైంట్రా అని చెప్పి హడావుడి చేస్తుంటే దాని పక్కనే ఒక జిమ్ నడుపుతూ ఉన్నాడు దీపక్ కుమార్ వచ్చి ఎవరు మీరంతా, ఎప్పటి నుంచి ఆయన షాప్ నడుపుతున్నాడు, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే, నువ్వెవరు? నా పేరు దీపక్ కుమార్, నువ్వు హిందువై ఉండి ఒక ముస్లిం సపోర్ట్ వస్తున్నావు ఏంటన్నారు. అప్పుడు అతను అన్నాడు, నేను భారతీయుడిని, అవతల తప్పు చేస్తే తప్పు అన్నాం, ఒప్పు చేస్తే ఒప్పు అన్నాం, చక్కగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు, ఏ మోసం చేయట్లేదు, అతను ఎందుకు మీరు దూషిస్తున్నారు, అతను ఎందుకు మీరు షాప్ వెళ్ళని చెప్పేసి బెదిరిస్తున్నారు, వెళ్ళడరా ముందు ఇక్కడి నుంచి అని చెప్పేసి బజరంగ దళ వాళ్ళు అక్కడి నుంచి నెట్టేశాడు, పంపించేశాడు. ఇక వాళ్ళు ఏం చేశారు? ఇతను దీపక్ సంబంధించి మొత్తం హడావుడి చేస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు, నేను మహమ్మద్ దీపక్ అయితేనే అతనికి సపోర్ట్ వెళ్ళాలి వకీల్ అహ్మద్కి, దీపక్ కుమార్ అయితే వద్దా? సరే అయితే నేను మహమ్మద్ దీపక్, అతని సపోర్ట్ ఉన్నా, ఏం చేస్తారు చేసుకోండి అన్నారు. అప్పుడు ఆ జిమ్కి రైలు 150 మంది వచ్చేవాళ్ళు కాస్త ఇప్పుడు 15 మందికి పడిపోయారు. ఆ జిమ్మే అతని జీవనాధారం, కానీ మానవత్వాన్ని నమ్మాడు, మంచితనంతో బతికాడు. దానివల్ల ఇప్పుడు ఏమైంది? అతను ఉపాధి పోయింది, డబ్బులు లేవు. ఎలా? ఇది ఆ నోట ఈ నోట పాకింది. సుప్రీంకోర్టు లాయర్లు, దేశవ్యాప్తంగా కొన్ని ఎన్జిఓలు, దీపక్ నీ షాప్ అడ్రస్ చెప్పు, నీ జిమ్ అడ్రస్ చెప్పు, దీపక్ నీ బ్యాంక్ అకౌంట్ చెప్పు, దీపక్ నీ యొక్క ఐడి ఇవ్వు పేమెంట్ చేయడం కోసం, మేము ఉన్నామంటూ దేశవ్యాప్తంగా ఈరోజు అతని అకౌంట్లో బల్క్లో డబ్బు జమ అవుతాం. ఎందుకు? ఒక పేద ముస్లిము, ఒక చక్కగా వ్యాపారం చేసుకున్న ఒక ముస్లింకి అండగా ఉన్నాడు. ఏ రకంగా? మానవత్వంతో. మీకు అర్థమవుతుందా? ఈరోజు ఇంటర్నెట్ మొత్తం షేక్ అవుతుంది. ఏమని? ఇది భారతదేశం, ఈ భారతదేశంలో మతం పేరుతో చిచ్చు పెట్టలేరు, ఇది భారతదేశం, ఈ భారతదేశంలో సాటివాడు భారతీయుడా కాదా, సాటివాడు మనిషా కాదా, సాటివాడు మంచోడా కాదా మాత్రమే చూస్తాం. ఇక్కడ ఆకలికి కులం ఉండదు, మతానికి మానవత్వాన్ని అంటే మానవత్వానికి మతం ఉండదు, క్షమించాలి, ఆకలికి కులం ఉండదు, మానవత్వానికి మతం అనేది ఉండదు. ఇక్కడ ఉన్నది మొత్తం కూడా భారతీయతే, మేమంతా భారతీయులు, సాటివాడు మంచోడితే మేము సపోర్ట్ ఉంటాం. ఇదేరా మా భారతదేశ గొప్పతనం అని చెప్పినారు. ఛత్రపతి శివాజీ మహారాజు సైతం హిందువుల కోసం ముందున్న, హిందుత్వం కోసం పోరాడిన, తన దగ్గరకు వచ్చినటువంటి వారిలో ముస్లిం స్త్రీలుంటే గౌరవించేవాడు, తల్లిలా చూసేవాడు. తన సైన్యంలో ముస్లింలు ఉన్నప్పుడు కూడా వారిని సమానంగా చూసేవాడు. ఎందుకంటే నా దేశంలో భాగమైపోయారు కాబట్టి. ఇలా మీరు కూడా ఈరోజు ఒకటే ఆలోచించండి, ఒకటే గుర్తించండి. మాకు సెపరేట్ దేశం కావాలి అని అనుకున్న వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోయారు, మేము భారతీయులమే అని అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో భారతీయులు ఉంటున్న ఎవరైనా కానీ, మీ మతం ఏదైనా, మీ కులం ఏదైనా కానీ, ముందు మీరు భారతీయులు, అదే మీకు ఫస్ట్, ఆ తర్వాత రిమైనింగ్ ఏదైనా.
కొంతమంది పొలిటికల్ ట్రాప్లోనో మతం ట్రాప్లోనో పడకండి. మనమంతా భారతీయులం. మంచే మన మతం, మానవత్వమే మన కులం. ఇక్కడి నుంచి భారతీయులు అన్న వాళ్ళంతా కూడా ఏకతాటి మీద ఉండటం అంటే ఇదే అని చెప్పేసి ఈరోజు మరల షావలి విషయంలో, అదేవిధంగా ఈ వకీల్ అహ్మద్ విషయంలో, స్కూల్ డ్రెస్సుల విషయంలో అంత కూడా సపోర్ట్గా ఉన్నారు. అక్కడ దీపక్, ఇక్కడ నేను, మీరు ఎంతోమంది కోవబని వలి విషయం.